పిల్లలు చక్కని కథలు వీళ్ళు చెబుతారు. హనుమంతప్ప కథ చెప్పి పిల్లవాడిని పడుకోబెట్టండి. నిజాయితీగా ఎలా బతకాలో పిల్లవాడు నేర్చుకుంటాడు. శ్రవణ కుమారుడి కథ చెప్పి పిల్లవాడిని పడుకోబెట్టండి. తల్లిదండ్రుల గురించి నా బాధ్యత ఏంటని నేర్చుకుంటాడు. మహాత్మా గాంధీ కెటిల్ స్పెల్లింగ్ రాకుంటే మాస్టర్ చెప్పినా కూడా నేను చెయ్యనన్నాడు. ఈ కథ చెప్పి పడుకోబెట్టండి. నిజాయితీ నేర్చుకుంటారు పిల్లలు. కాబట్టి పడుకోబోయే ముందు 10 నిమిషాలు అన్నది చాలా ముఖ్యం పిల్లల జీవితం. కాబట్టి ట్రై టు స్పెండ్ టైమ్ విత్ దెమ్ అండ్ టెల్ దెమ్ గుడ్ స్టోరీ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. ఒక్క ఫైనల్ గా చెప్పేసి నేను ముగిస్తాను. రాకేష్ అని మా దగ్గర ఇన్స్పెక్టర్ గా పనిచేసేవాడు, ముంబైలో పనిచేస్తాడు. చాలా సిన్సియర్ ఆఫీసర్. మార్నింగ్ 7:30కి వస్తే నైట్ 11కి వెళ్తాడండి. వాడికి కొడుకున్నాడు, వాడు 4th క్లాస్ చదువుతాడు. వాడు నాన్నని కలవలేకపోతున్నాడు. ఎందుకంటే వాడు లేచే లోపల వాడు వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నాడు. పడుకున్న తర్వాత వాళ్ళ నాన్న వస్తాడు. ఆ పిల్లవాడికి కోపం వచ్చింది. ఒకరోజు వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ నాన్నకు శాలరీ ఎంత అన్నాడు. ఆవిడ చెప్పింది 30,000 రా మీ నాన్నకు శాలరీ. వాడు 4th క్లాస్ వెంటనే వేసేసాడు డివిజన్. 30,000/30 అంటే రోజుకు 1,000 రూపీస్ మా నాన్నకి. వాడి ఇంట్లో పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళి వాడి సేవింగ్స్ ఎంతో చూసుకున్నాడు. 750 రూపీస్ ఉంటుంది వాడి సేవింగ్స్. వాడు ఆ రోజు వాళ్ళ నాన్నని ఎట్లయినా కలవాలని మెట్ల మీద కూర్చున్నాడు. నాన్న 11కి వచ్చాడు, వీడు కూర్చున్నాడు. వాడికి కోపం వచ్చేసింది. ఏంటి వీడు ఇంకా పడుకోకుండా ఇక్కడే ఉన్నాడంటే, నాన్న 250 రూపీస్ ఇస్తావా అన్నాడు. ఇంకా కోపం వచ్చింది. వీడేంటి 11కు పడుకోకుండా కూర్చొని ఇంకా నా దగ్గర నుంచి 250 అడుగుతున్నాడని వాళ్ళ భార్యను అడుగుతాడు. ఏంటంటే ఉదయం నుంచి ఇదే అడుగుతున్నాడు, ఇచ్చేయండి వాడికి. సో తీసేసి 250 రూపాయలు ఆ పిల్లవాడి చేతిలో పెడతాడు. వాడి ఇంట్లోకి పరిగెత్తాడు. వాడి దగ్గర 750 ఉంది. ఈ 250 కలుపుతాడు, మొత్తం 1000 అయింది. వాడు నాన్న చేతిలో పెడతాడు. నాన్న ఇది ఒక్కరోజు జీతం నేను ఇస్తున్నాడు, నాతో ఒక్కరోజు గడుపు నాన్న అని ఆ పిల్లవాడి నాన్న. ఇది పిల్లలు కోరుకుంటున్నారు మన దగ్గర నుంచి. కాబట్టి మై డియర్ పేరెంట్స్, స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్. పిల్లలతో సమయాన్ని ఎక్స్క్లూజివ్ టైం గడపండి. టీవీలతో అందరు కూర్చొని కలిసి చూడటం, సినిమా అందరు కలిసి చూడటం, అది సినిమా టైం, అది టీవీ టైం, మీ టైం కాదు. కాబట్టి మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ఈజ్ స్పెండ్ టైం విత్ యువర్ చిల్డ్రన్. పిల్లలతో సమయాన్ని గడపండి. మంచి విషయాలు చెప్పండి, మంచి విషయాలను పరిచయం చేయండి. ఈ సినిమా వాళ్ళ గురించి చెప్పకండి. ఒకరోజు మమ్మల్ని ఒక భోజనానికి పిలిస్తే ఒక ఇంటికి వెళ్ళాం. భోజనం వేశారు టేబుల్ మీద. ఒకడొచ్చాడు, వాడు 4 ఇయర్ బాయ్. వాడు వచ్చి ఏమన్నాడు, కుమ్మేయండి అంటున్నాడు. వాడు నవ్వుతున్నాడు. వాడు కుమ్మేయండి అంటే మేము వాళ్ళ అమ్మా నాన్న భోజనం ఇంతలోకి వచ్చాం. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, వీడికి ఒక ఫేవరెట్ హీరో అట, వాడి పెట్ డైలాగు కుమ్మేయండి అండి ఒక సినిమాలో. వాడొచ్చి మమ్మల్ని కుమ్మేయండి అంటున్నాడు భోజనం. మరి మేము ఏ ఇంప్రెషన్ పెట్టుకుంటాం ఆ పేరెంట్స్ మీద? మీ పెంపకం సరిగా లేదమ్మా. మీరు కేవలం సినిమాలు పరిచయం చేస్తున్నారు వీరికి. ఈ కొత్తగా వచ్చిన తగ్గేది లేదు, ఇవన్నీ కూడా అవి సినిమాగా వదిలేయండి. అవి నేర్పించి మన పిల్లవాళ్ళు మాట్లాడుతుంటే మనం ఆనందిస్తాం. రేపు వీడెళ్ళి బజార్లో ఇట్లా మాట్లాడితే వాడి గురించి ఆలోచించారు, మిమ్మల్ని గురించి ఆలోచిస్తారు. ఎవరో వీళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి యువర్ చిల్డ్రన్ ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ. కాబట్టి ట్రై టు స్పెండ్ టైం. ఇంట్రడ్యూస్ గ్రేట్ హీరోస్, ఇంట్రడ్యూస్ రియల్ హీరోస్, నాట్ రియల్ హీరోస్ టు దెమ్. కాబట్టి ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే మన పిల్లవాళ్ల జీవితం బ్రహ్మాండంగా తయారవుతుందని చెబుతూ సనాతన ధర్మ